ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంపై మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష చేశారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఓటరు జాబితా సమగ్ర సవరణ పై బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష సమావేశానికి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమం ఈ నెల 14వ తేదీతో ముగియనందున బిఎల్ఓలు అందరూ కనిపించని వారు, చనిపోయిన వారు, వలస వెళ్లిన ఓటర్లకు సంబంధించిన వివరాలను మరొకసారి నిర్ధారించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల బిఎల్ఏలతో కలిసి వెరిఫై చేసుకుని సంబంధిత మినిట్స్ ను రికార్డు చేయాలన్నారు. తెనాలి నియోజకవర్గంలో పూర్తి పారదర్శకతతో స్వచ్ఛమైన జాబితా సిద్ధమవుతుందన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. వీరితో మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. ఇకపోతే ఈరోజు ఏం చేసామంటే ఈ సర్ మీద బిఎల్ఓలందరికీ అవగాహన కల్పించాం. యాక్చువల్గా రేపటితో మరి మనకి ఈ సర్ కార్యక్రమంలో ఈఎఫ్ డిజిటలైజేషన్ పూర్తయిపోతుంది. యాక్చువల్గా మనం 100% చేసాం, కానీ దీంట్లో ఎటువంటి అనుమానాలు ఏమీ లేవు. మా బిఎల్ఓలకి ఏమి గైడ్ చేసామంటే ఒకసారి ఏఎస్డి లిస్ట్ వస్తుంది, ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, అట్లాగే డబుల్ ఎంట్రీ. ఈ లిస్టులన్నీ కూడా ఒకసారి మనకు ఆన్లైన్లోనే వస్తాయి. బిఎల్ఓ ప్రతి పోలింగ్ బూత్ వైజ్గా వాళ్ళ ఏరియాలో ఉన్న బిఎల్ఏలతో కూర్చొని డిస్కస్ చేసి ఏమైనా నిజంగానే పర్ఫెక్ట్గా జరిగిందా లేదా వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళతో మినిట్స్ ఒకటి మీటింగ్ కండక్ట్ చేసి ఆ మినిట్స్ కూడా రికార్డ్ చేయమని చెప్పాం. ఎక్కడా తప్పు జరిగే అవకాశం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన తెనాల్లో స్వచ్ఛమైన ఓటర్ లిస్టు తయారవుతుంది. ఆ విధంగా ట్రైనింగ్ క్లాస్ లాగా చెప్పాం. ఈరోజు రేపు ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోకల్గా ఉన్న బిఎల్ఏలకి ఈ లిస్టుని ఒకసారి చూపించి ఎవరైనా మనం ఉన్న వాళ్ళని కానీ ఇప్పుడు చాలామంది ఎక్కడ ఉన్నాము వస్తాము అంటున్నారు, అలా ఎవరైనా ఈలోపు ఈఎఫ్ ఫామ్స్ వెనక్కిస్తే ఏదున్నా కానీ తీసుకొని ఈ 2 రోజుల్లో దీని మీద యాక్ట్ చేయమని వాళ్ళకి సూచించాం.